హలో, ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో మంచి మాటను గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను రిపబ్లిక్ డే అనే దాంట్లో వచ్చే లెటర్స్ను బట్టి అనలైజ్ చేస్తూ ఈరోజు మనం దాంట్లో నుంచి ఏం ఇన్స్పైర్ అవ్వచ్చు ఆ లెటర్స్ ద్వారా, అది మళ్ళీ రిపబ్లిక్ డే వచ్చే వరకు కూడా దాన్ని ఎలా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది నాకు. అందుకని దాన్ని తీసుకొని ఈరోజు నా భావాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్లస్ ఈ రిపబ్లిక్ డే అనేది జాతీయ పండుగ. ఎంతోమంది త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్ర్యం, ఈ గణతంత్ర దినోత్సవం, మన మువ్వన్నెల జెండాను ఎగరేసుకునే అవకాశం కలిగింది. కాబట్టి ఇది ఏ ఇంటి పండుగ కాదు, భారతదేశమంతా ప్రతి వ్యక్తి తరతమ భేదాలు లేకుండా చేసుకునేటువంటి జాతీయ పండుగ. అందుకే అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ జాతీయ పండుగలు వచ్చినప్పుడు కూడా మనము కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఇంటి సమస్యే కాదు, మన సమాజం, మన చుట్టూ ప్రాంతం, మన దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా దాంట్లో సురక్షితంగా ఉండగలుగుతాం. కానీ ఈ మధ్య న్యూసుల్లో చూస్తుంటే సురక్షితం అనే పదం లోపించిందా, అసలు ఎక్కడ సురక్షితం అనే అనుమానము కలుగుతున్నాయి. ఏంటంటే ఒకరినొకరు ఇప్పుడు సేఫ్టీ, ఒక మ్యారేజ్ అయింది, ఒక భర్త దగ్గర భార్య సేఫ్టీ లేదు, ఒక భార్య దగ్గర భర్త సేఫ్టీ అంటే వాళ్ళు మనకు ఎలాంటి ఇబ్బంది కలిగించరు అనే నమ్మకం అనేది ఉండేది. అది లేకుండా పోతూ కుక్కర్లో అంటే ఉడకేసి చంపి ఇలా అంటే వినకూడలేని ఇవి జరుగుతాయా అనే అనుమానం కలిగేటువంటివి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ వింటుంటే బాధ అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అందుకే మనము ప్రతి ఒక్కరం కూడా ఎవరికి తోచినంత వాళ్ళము, ఎవరి పరిధిలో వాళ్ళము, ఎవరి తరహాలో వాళ్ళము మంచి అనే మాటను పెంచుతూ ఉంటే కొంతైనా చెడు అనేది తగ్గుతుందేమో అనే ప్రయత్నం అందరము ప్రయత్నించాలి. ఎందుకంటే చూస్తూ ఉంటే అసలు ఏ తీరిపోతోంది, ఏ తీరుగా మన ఆలోచనలు ఉంటున్నాయి, మన మనసులు ఎంత కలుషితమైపోయి ఉన్నాయి అంటే ఎక్కడో జరుగుతోంది అనుకుంటున్నాం. మన వరకు వస్తే కానీ దాని పెయిన్ కానీ బాధ కానీ మనకు తెలియదు. కానీ ఎవరికి రాకూడదు అనేది ప్రతి ఒక్కరి మన ఆలోచన. కాబట్టి తప్పకుండా తప్పును తప్పు అనగలగాలి. అలా అనగలిగినప్పుడే కొన్ని వేల మంది, లక్షల మంది తిరగబడతారు ఈ తప్పు చేస్తే అనే భయం కొంతైనా కలిగినప్పుడే సమాజంలో కొంతైనా సురక్షితం అనే పదానికి విలువ వస్తుంది. పిల్లల్ని తీసుకుపోయి చెత్తకుండీల్లో పారేస్తున్నారు. మొన్న పసికందును అక్కడ నీలూఫర్ హాస్పిటల్ దగ్గరట బయటపడేస్తున్నారు. ఎవరో చూశారు, రక్షించుండొచ్చు. కానీ అంటే తల్లిదండ్రుల్ని పిల్లలు హింసిస్తున్నారు, పిల్లల్ని తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు, భార్యను భర్త బాధ పెడుతుంది, భర్తను భార్య బాధ పెడుతున్నారు, ఇంకా మనిషిని మనిషి బాధ పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకుముందు మేనేటర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనలోనే మనమే మేనేటర్స్గా మారిపోతుంటే ఏ తీరు
జరుగుతోంది అనేది ఒక రకంగా భయము, ఆందోళన కలుగుతున్నాయి. దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. ఎవరికి వాళ్ళు తప్పు చేసినప్పుడు నిరభ్యంతరంగా ఖండించడం, అంటే డినై చేయకపోతే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరి బాధ్యత అది. సమాజంలో మనము ఒక భాగం కాబట్టి అది, అంటే ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి నేను నా అనాలిసిస్, అంటే ఆ రిపబ్లిక్ అనే లెటర్స్ మీద చెప్పే ముందుగా వీటిను గుర్తు చేసుకుంటూ చెప్పాను. ఇక అనేది రికలెక్ట్ చేసుకుందాం, రికలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకు గుర్తు చేస్తుండాలి. రిపబ్లిక్ అనగానే ఆర్లో రికలెక్ట్ చేసుకునే గుణం ఉంది. ఎందుకంటే తప్పు కానీ మన లైఫ్లో కానీ, పర్సనల్గా కానీ, అది శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, మన ఎదుగుదల కానీ, సమాజ పట్ల మన ప్రవర్తన కానీ, ఎదుటివారు మన పట్ల ప్రవర్తన కానీ, ఎక్కడ ఏది ఉంది ఏది లేదు రికలెక్ట్ చేసుకోవాలి. మన దేశం, మన సమాజం, మన చుట్టుపక్కల ఏ విషయాన్ని గురించైనా 1-2 నిమిషాలు మనం రికలెక్ట్ చేసుకోవాలి. అది గుర్తు ఉండాలి ఎప్పుడు. ఇక ఈ 2వ అక్షరం ఎనర్జీని కూడగట్టుకో. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మనం ఎనర్జీని పోగొట్టుకోకూడదు. ఎనర్జీ ఉంటేనే మన ఆలోచనలు మంచివి ఉంటాయి. మన హ్యాబిట్స్ కానీ అన్నీ ఉండడం వల్ల ఆ ఎనర్జీ అనేది మనల్ని, అంటే మంచి వైపు, మంచి తీరు వైపు చేస్తుంది. ఏ మంచి పని చేయాలన్నా, అంటే దేవుని ప్రార్థన చేయాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా, ఒక ఇంటికి కానీ మనకు తోచిన రీతిలో ఏదైనా సహాయం ఎవరికైనా అందియాలన్నా, ప్రతిదానికి మనకు మనం చేసుకోవాలి. ప్రతిదానికి ఎనర్జీ అనేది ముఖ్యం. ఆ ఎనర్జీ మంచిగా ఉన్నప్పుడు మంచి థాట్స్కు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎనర్జీని మనం ఎప్పుడు కూడగట్టుకోవాలి. ఇక 3వ అక్షరం పుష్ చేసుకో శక్తిని. అంటే ఇన్హరెంట్ పవర్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి అది బహిర్గతం కాదు. అంటే పక్కనుండే ఇబ్బందులు కానీ, సమస్య కానీ, అంటే కొంచెం మానసికంగా బాధ పెట్టే మాటలు కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు మనలో లో మైండ్ అయిపోతుంటుంది. అప్పుడు లోపల ఒరిజినల్గా మనకు ఉండొచ్చు, ఉన్నప్పటికీ అది బహిర్గతం కాదు. అలాంటప్పుడు పుష్ చేసుకొని శక్తిని, అంటే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని మనమే బహిర్గతం చేసుకొని నిలబడగలాలి. అది. ఇక యు అనేది అండర్స్టాండ్ని పెంచుకో. ఎందుకంటే ప్రతిదాన్ని అనలైజ్ చేసుకో. ఏది కరెక్టు, ఏది రాంగు, నేను మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నానా, నా గ్రోత్కైనా నేను ఇబ్బంది పెట్టుకుంటున్నానా, ఎక్కడ ఏం జరుగుతోంది అని అనలైజ్ చేసుకోగలగాలి. మనం సమాజానికి ఉపయోగపడేది ఎలా ఉన్నాం, సమాజంలో పౌరుడిగా మనం ఎలా ఉంటున్నాం, మన వంతు బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నాం, మన ఇంటిని గురించి మనం ఎలా పట్టించుకుంటున్నాం, మన గ్రోత్ను కానీ, మన ఆరోగ్యాన్ని కానీ మనం ఎలా ఉంటున్నాం అని ప్రతిదీ అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అండర్స్టాండ్ చేసుకుంటూ మనం ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అందుకని ముఖ్యమైనది అండర్స్టాండ్ని పెంచుకోవటం. ఇక బి అంటే బిల్డ్ చేసుకో. మంచి అలవాట్లను, మంచి హ్యాబిట్స్ని, ఎక్కడ నీకు మంచి అనిపించిందో దాన్ని గమనించుకొని మనకు దగ్గర చేసుకోవాలి. ఇక్కడ చెడు ఉందో దాన్ని దూరం చేసుకోగలగాలి. అందుకని మంచి అలవాట్లను బిల్డ్ చేసుకో. అది బిలో నాకు అనిపించింది. ఇక
ఎల్ అనేది ల్యాప్సెస్ ఉంటాయి. ప్రతి మనిషి 100% ఎవరు ఉండరు కదా, ల్యాప్సెస్ ఉంటాయి. ఆ ల్యాప్స్ ఎక్కడ జరుగుతోంది? నీ గ్రోత్లో కానీ, నీ ఎకనామికల్గా కానీ, లేదు ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా కానీ, సమాజపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, ఎక్కడైనా సరే ఏ ల్యాప్సెస్ ఉన్నాయి, దాన్ని ఎలా సరిదిద్దుకోవడము అనేది మనం గమనించుకోవాలి. ఆ గమనించుకున్నప్పుడు మనకు రిపబ్లిక్లోనే ప్రతి వర్డ్లో కూడా మన లైఫ్లో మనం మార్చుకోవాల్సినవి, మనం అలవర్చుకోవాల్సినవి అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. అలానే ఈ ఎల్లుని ల్యాప్సెస్ను సరిదిద్దుకోగలిగితే మన మన ఇదిని మనమే మంచి మార్గంలో పెట్టుకోగలుగుతాము. అందుకని ల్యాప్సెస్ను గుర్తించుకోవడం అనేది ఒక కళ. మనల్ని మనము మన ల్యాప్స్ ఎవరైనా ఎత్తి చూపితే భరించలేము, మనల్ని మనం కూడా యాక్సెప్ట్ చేయలేము. కానీ అది కాదు, ల్యాప్సెస్ని, నిజమైన ల్యాప్స్ని ఊరికే విమర్శ చేయాలని చేసేవాళ్ళని కాదు, నిజంగా మన గ్రోత్ కోరి ఇది ల్యాప్స్ నీలో ఉంది, ఇది సరిదిద్దుకుంటే బాగుంటుంది అన్నప్పుడు అది మనకు మనమే గుర్తు చేసుకొని ఆ ల్యాప్స్ ఎక్కడ జరుగుతోంది అనేది గమనించుకుంటే మన లైఫ్కి మంచి బాట వేసుకున్న వాళ్ళం అవుతాము. ఇక ఐ ఐ అనేది చాలా గొప్పది. నేను ఐ అంటే అది అహంకారపూరితం కాకుండా ప్రౌడ్గా, గర్వంగా, అంటే హెల్దీగా ఉన్నప్పుడు అందరిలో నువ్వు ఉంటావు, అన్నింటిలో నువ్వు ఉంటావు, అన్ని పనుల్లో నువ్వు చేయగలుగుతావు. నేను అని హాయిగా అన్నిట్లో కలిసిపోతావు. ఇంటి పని కానీ, బయట కానీ, ఎక్కడ కానీ నువ్వు కలివిడిగా కలిసిపోయి అన్ని పనులు చక్కబెట్టుకోగలుగుతావు. అదే అహంకారపూరితమయ్యి నేను అని ఎప్పుడైతే అహంకారంగా మారుతుందో అప్పుడు ఎక్కడా ఇమడలేవు. అది నిన్ను వెలేసినట్టు నీకే అనిపించి మనకు మనమే దూరం అయిపోతుంటాము, ఏ పనిని చక్క పెట్టుకోలేము. అందుకని అనేది చాలా పవర్ఫుల్. కరెంటు లాగా కనిపించదు, గాలి కనిపించదు, కానీ అది ఒక్క నిమిషం లేకపోయినా మన శ్వాస ఆగిపోతుంది. కరెంటు కూడా అంతే, అన్ని వస్తువులు దాని వల్లే పనిచేస్తాయి, కానీ అది మనకు కనిపించదు. అలానే మనలో అనేది అహంకారంగా కాకుండా అది హెల్దీగా నేను అనే ఒక మంచి ఇదిలో పోతే అనేది అంత గొప్పది. అందుకని దాన్ని మనము సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అన్నింటని మనమే అవుతాం, అది మనకు చెప్తుంది. అందుకే ఎంతోమంది మహాత్ములు ఆయన్ని అహంకారపూరితం కాకుండా ఆత్మీయతాపూర్వకంగా ఎన్నో మనకు సందేశాలు ఇచ్చారు. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత సి, లాస్ట్ లెటర్ రిపబ్లిక్లో, అది కరేజ్తో మనము ముందుకు అడుగు వేస్తూ ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అంటే ధైర్యం లేనిది ఏ పని చేయలేము. మనకు ఎన్నో ఆశయాలు ఉంటాయి, కానీ ఆ కరేజ్ లేనప్పుడు నేను చేయగలనా, నేను చేయలేనేమో, నేను దాంట్లో అంటే పార్టిసిపేట్ చేయలేనేమో, లేదు ఇలా నేను ఎదగలేనేమో, నేను ప్రతి దాంట్లో సానుకూలమైన ఆలోచన ఉండదు. ఆ కరేజ్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను చెయ్యగలను అనే ధైర్యం నిన్ను ముందుకు సాగేట్టు చేస్తుందన్నమాట. అందుకని కరేజ్ ఖచ్చితంగా ఉండాలి. మంచి పనికి కరేజ్ లేకపోతే అది మనకు అడ్డంకిగా మారుతుంది. అందుకని ఆ కరేజ్ని మనము మంచి పనులకు, మనము అసక్తత నుంచి బయటకు వచ్చి ముందుకు గ్రోత్కి, అభివృద్ధికి బాట వేసుకోవాలంటే కరేజ్ అవసరం. మనకు తెలియంది కూడా తెలుసుకోగలము
అని నమ్మగలగాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి, కష్టపడగలగాలి. అది ఉన్నప్పుడు తప్పకుండా మనం అనుకున్నవి సాధించగలుగుతాం. కాబట్టి కరేజ్ అనేది చాలా అవసరం. ఆ కరేజ్తోనే మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారు మహావీరులు. ఆ కరేజే లేకపోతే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా హ్యాపీగా ఉండగలుగుతామా? కానీ ఎంతోమంది మహావీరులు వాళ్ళందరూ అంతటి ఎన్ని కష్ట నష్టాలకైనా ఆ కరేజ్తోనే నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి, అందుకని మనకు గుర్తుపెట్టుకునేట్టు ఆ కరేజ్ని మనకు సందేశంగా ఇచ్చారు. దాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. అలా రిపబ్లిక్ అనే వర్డ్లో ఒక్కొక్క లెటర్కి ఒక ప్రాధాన్యతను అనలైజ్ చేసుకునే విధానంలో మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చేసుకోవచ్చు. నాకు అనిపించి నేను అనలైజ్ చేసుకొని ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, దాంట్లో ఎంత అంటే మనకు ఉపయోగపడేవి ఉన్నాయి అని అనుకున్నా. అది నేను మీతో షేర్ చేసుకున్నా. మీరు ఇంకోలా కూడా అనలైజ్ చేయొచ్చు. కాబట్టి అనలైజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అలా అనలైజ్ చేసుకొని మనకు బాగుండడానికి, మన గ్రోత్కు ఉపయోగపడేట్టు మన అంటే మంచి ఉద్దేశాలని వాళ్ళు మనకిచ్చినటువంటి జాతీయ పండుగల్ని కూడా ఒక వరల్డ్లో మనం ఎన్నో గుర్తుపెట్టుకోవచ్చు అని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ రిపబ్లిక్ అయిపోయింది. డే అంటే డే బై డే కూడా మన మార్పుకు, మన గ్రోత్కు మనమే బాట వేసుకోవాలి అని గుర్తు చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక పవిత్రమైన రోజే, ప్రతిరోజు ఒక అవసరమైన రోజే, ప్రతిరోజు మనం మార్చుకోవాల్సిన రోజే. అంటే ఎంత మార్చుకున్నా ఇంకా ఏదో ఒకటి మనకు తెలుస్తూనే ఉంటుంది. నిత్య నూతనంగా మనము ప్రతిరోజు ఏదో ఒకటి ఎదుర్కొంటూనే ఉంటాం. అది మంచి కావచ్చు, కష్టం కావచ్చు, బాధ కావచ్చు, లేదు ఒక మంచి మాట కావచ్చు. ఎవరి నుంచైనా కానీ మనలో మన పరిస్థితులను బట్టి కానీ ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాం. కాబట్టి డే బై డే ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి, ఈరోజు నేను ఇది తెలుసుకోగలిగాను, తెలుసుకున్నది ఈరోజు నిలబెట్టుకోగలిగాను, ఇది గుర్తుంచుకోగలిగాను, గుర్తు చేసుకోగలిగాను, వీరి వల్ల నేను ఈ మాటను నా జీవితంలో అలవర్చుకున్నాను అనుకుంటూ ప్రతిరోజును మనము కొత్తదనంతో, కొత్త ఉత్సాహంతో మంచిగా ముందడుగు వేసే అవకాశం చాలా ఉంటుంది. అందుకే ప్రతి మాటలో కూడా ఆంతర్యాన్ని గ్రహించుకోవాలి. ఒక పుస్తకం చదివాము అంటే ఆ పుస్తకంగా కాకుండా మనస్సుతో, మంచి ఆలోచనతో, లోతైన దాని మాట అర్థంతో చదవగలిగితే, అందుకే ఇదివరకు రోజుల్లో తాత్పర్యం అనేవాళ్ళు. ఒక పద్యం చెప్పడమే కాదు, దాని తాత్పర్యాన్ని కూడా చదివేవాళ్ళం. అప్పుడు ప్రతి పదం యొక్క విలువ మనకు అర్థమయ్యేది. ఈ రోజుల్లో అవి తగ్గిపోయినాయి. కాబట్టి మనకు మనమే అలా అనలైజ్ చేసుకుంటూ, దాంట్లో మనం కొత్తగా తెలుసుకుంటూ అలా ముందడుగు వేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే నేను నాకు అనిపించిన ఈ వర్డ్స్లో ఉండే లెటర్స్ని బట్టి అనలైజ్ చేశాను. అది మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా మీ భావన ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.